హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హల్వా పూరీలు ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా, ఈజీగా, ఎమ్మీగా ఉండేటట్టుగా మనం చేసేసుకోవచ్చు. ఇవి నా స్టైల్లో చూపిస్తున్నానండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మనం ఒక కప్పు మైదా పిండి అనేది తీసుకుంటున్నానండి. ఈ మైదా పిండి బదులు మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. కొద్దిగా చిటికెడంత సాల్టు, ఒక స్పూన్ చక్కెర, ఒక స్పూన్ ఆయిల్ అనేది వేసుకున్నాను. చక్కెర వేసుకుంటే కొద్ది కలర్ అనేది బాగుంటుంది. చూడండి, సాల్ట్ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. ఆయిల్, ఈ మూడు కలిపి మనం బాగా పిండిని మిక్స్ చేసుకోవాలండి. చూడండి, బాగా మిక్స్ చేసుకొని ఇంకొక స్పూన్ ఆయిల్ అనేది కూడా వేసుకున్నాను. చాలకపోతే చూడండి, మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం వాటర్ అనేది వేసుకున్నామండి. వాటర్ అనేది కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. ఒకసారి వేసుకుంటే మనకి పిండి అనేది లూజ్ అయిపోతుంది. మితంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు మనకి పిండి కూడా మనకి స్మూత్గా ఉంటుందండి. చూడండి, అలా కలుపుకొని మనం కొద్దిగా వాటర్ అనేది వేసుకొని మెత్తగా స్మూత్గా రావాలండి. మనకి గట్టిగా ఉండకూడదు. మన హల్వా పూరీలు చేసుకునేది కదా, కొద్దిగా లూజ్గానే ఉంటే పిండి మనం చేసుకునేటప్పుడు బాగుంటాయి పూరీలు అనేటివి. చూడండి, అలా మెత్తగా స్మూత్గా మద్దన చేసుకుంటూ చేసుకోవాలా. కొద్దిగా ఆయిల్ అనేది కూడా వేసుకోవాలండి. పైన వేసుకుంటే మనకి పిండి ఆరిపోకుండా ఉంటుందండి. దీన్ని ఒక 1 అవర్ అయినా పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత ఒక కడాయి అనేది తీసుకుని అందులోకి గీ అనేది ఒక స్పూన్ అనేది తీసుకున్నానండి. తర్వాత ఒక కప్పు రవ్వ అనేది తీసుకున్నాను. చూడండి, ఒక రవ్వ అనేది మనకి స్మెల్ అనేది బాగా అరోమా వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి హల్వా పూరీలు అనేటివి చాలా టేస్టీ అనేది వస్తాయి. చూడండి, ఒక 5 మినిట్స్ దాకా అట్లా సిమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి మనం. అప్పుడు బాగా అరోమా వస్తుంది. అప్పుడు మనకి టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. తర్వాత ఒక కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ అనేది వేసుకున్నాను. ఇవి కాచిన నీళ్ళు కాదండి, చల్లవేను. మనం కాచిన వాటర్ అయినా వేసుకోవచ్చు. నేను చల్ల వాటరే వేసుకున్నాను. చూడండి, ఈ మూడింటిని అలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి చాలా టేస్ట్ అనేది కూడా వస్తాయండి హల్వా పూరీలు. చూడండి, అలా బాగా వచ్చిన తర్వాత మనకి ఒక కొద్దిగా ఉడికిన తర్వాత ఒక కప్పు మనం బెల్లం అనేది వేసుకున్నాండి. షుగర్ అనేది వేసుకోలేదు. మీకు నచ్చితే షుగర్ అయినా వేసుకోవచ్చు. ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం అనేది సరిపోద్దండి. మీకు కావాలంటే 1/2 కప్ అయినా బెల్లం అనేది యాడ్ చేసుకోవచ్చు. అంటే స్వీట్ ఇంకా బాగా తినాలా అనిపిస్తేను. చూడండి, నాకైతే ఒక కప్ అయితే సరిపోయిందండి. అంటే మితంగా ఉంటుంది మనకి స్వీట్ అనేది. చూడండి, తర్వాత ఒక స్పూన్ అనేది ఇలాచీ పొడి వేసుకున్నానండి. దీంట్లో కొద్దిగా పాలైనా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ ఉంటుంది. నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. నెయ్యి ఎక్కువ తినవని వాళ్ళైతే ఒక స్పూన్తో చాలండి, ఎక్కువ వేసుకొని అవసరం లేదు. చాలా టేస్ట్ అనేది వస్తుంది హల్వా పూరీలు అనేటివి. చూడండి, అలా మనకి ప్యాన్కి విడిపోతూ దగ్గరగా వచ్చేసింది కదా, అట్లా ఒక 5 మినిట్స్ మనం కలుపుతూ ఉండాలండి. ఇది చిన్న మంట మీదే కలుపుతూ ఉండాలండి. పెద్ద మంట పెడితే కింద అడుగు అనేది పట్టేస్తుంది. చూడండి, అలా అయిన తర్వాత మనం దింపి పక్కన పెట్టేసుకునేదండి. అది చల్లారుతూ ఉంటుంది. మనం ముందుగా పిండి కలుపుకున్నాం కదా, దాన్ని మళ్ళీ ఇంకొకసారి మెత్తగా చేత్తో కలుపుకోవాలండి. అప్పుడు పిండి అనేది ఇంకా స్మూత్గా వచ్చేస్తుందండి. పిండి ఎంత స్మూత్గా వస్తే మనకి బాగా వస్తాయండి హల్వా పూరీలు అనేటివి. లేకపోతే మనకి గట్టిగా ఉంటాయి ఇవి. చూడండి, మనకి ముందుగా చేసి పెట్టుకున్న స్టఫ్ అనేది కూడా మనకి బాగా ఆరిపోయిందండి. మనం కొద్దిగా నెయ్యి అనేది రాసుకొని వీటిని మనం బాల్స్ అనేది చేసుకోవాలా. ఇది మీ ఇష్టం అండి. స్టఫ్ అనేది మీకు తగ్గట్టు స్టఫ్ అనేది ముద్దలు అనేవి చేసుకోండి. ఎప్పుడు కూడా పై పిండి తక్కువగా లోపల ఉండే పిండి ఉంటుంది కదా, స్టఫ్ అనేది కొద్దిగా గుష్ట ఉంటే మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా ముద్దలు అనేటివి చేసేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక పాలిథిన్ కవర్ తీసుకొని అందులోకి మనం కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అటువైపు ఇటువైపు రుద్దుకోవాలండి. చూడండి, తర్వాత మనం పిండి అనేది తీసుకొని దాంట్లోకి స్టఫ్ అనేది పెట్టేసుకున్నాము. చూడండి, అలా పెట్టేసుకోవాలండి. ఇవి ఎక్కడ మనకి హోల్ అనేది పడకుండా మనం చేసుకోవాలండి. హోల్ పడితే బాగుండవు మనకి ఇవి హల్వా పూరీలు. చూడండి, మనం ఈ పాలిథిన్ కవర్లకి మనం ఆయిల్ అనేది రుద్దుకున్నాం కదా, ఇవి మన ఇంట్లో ఉండే కవర్సేనండి. చూడండి, అలా చిన్నగా స్మూత్గా మనం చేత్తోనే అట్లా అది వేసుకుంటే వచ్చేస్తుందండి. లేదు అంటే చపాతీ కర్రతో అయినా అనేసుకోవచ్చు. చూడండి, ఎంత బాగా వచ్చిందోను. చూడండి ఎంత బాగా వచ్చాయో.
అలా బాగా వచ్చిన తర్వాత మనం హీట్ ఎక్కిన మనం పెనం మీద వేసేసుకునేదేనండి. చూడండి మనకి ఒక రొంత హీట్ అనేది ఉండాలా. తర్వాత నెయ్యితో కాల్చుకుంటే ఈ హల్వా పూరీలు చాలా టేస్ట్ అనేది బాగుంటాయండి. ఇవి మన ఇష్టం అండి, ఏ సైజులో కావాలంటే ఆ సైజులో రుద్దుకోండి. మీకు పలచగా కావాలంటే పలచగా, లేదు మందంగా కావాలంటే మందంగా రుద్దుకోండి. నేను కొద్దిగా మందంగానే రుద్దుకున్నాను బాగుంటాయని. చూడండి అటువైపు ఇటువైపు తిప్పుకొని మనం చాలా చూడండి ఎలా ఉబ్బుతున్నాయో అలా ఉబ్బుతూ బాగా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటాయండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. హల్వా పూరీలు చాలా టేస్ట్ అనేది కూడా బాగుంటాయి. చూడండి అలా మనం ఎక్కువ కాల్చుకోకుండా మితంగా కాల్చుకొని తీసేసుకోవడమేనండి. చాలా టేస్ట్ అనేది ఎమ్మీగా ఉంటాయి. చూడండి అలా ఒక్కోటి చేసేసుకోవాలా. మరొకటి కూడా ఇంకొక ఉన్నాయి కదా, అవి కూడా ఇలాగే మనం ముందుగా చేసుకున్నాం కదా అలాగే చేసేసుకోవాలండి. చూడండి అలా పాలిథిన్ కవర్కి కొద్దిగా నెయ్యి అనేది లేకపోతే ఆయిల్ అనేది రుద్దుకొని మళ్ళీ వాటిని కూడా నీట్గా మనం చేసేసుకోవాలి. చూడండి అట్లా రౌండ్ చేసుకొని అలా చేత్తో ఒత్తేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తాయండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయోను. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయండి. మీకు ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. చూడండి మరొకటి కూడా కాల్ చేసుకున్నానండి. మనం కొరవయి మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇలాగే చేసేసుకునేది. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటాయండి. మనం రొటీన్గా బొబ్బట్లు కాకుండా ఇలా మనకి హల్వా పూరీ అనేటివి చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, టేస్టీగా కూడా ఉంటాయి. చూడండి మనం ఒక్కొక్కటి మనం ఎంత బాగా కాలేయో ఒక్కొక్కటి తీసి ఆడ పెట్టేసుకునేదేను. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి, ఎమ్మీగా కూడా ఉంటాయండి.